హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇవాళ రెసిపీ మనకి డ్రై ఫిష్ విత్ మ్యాంగో ఇగురు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చాలా విలేజ్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా మనం ఈ రెసిపీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో రెసిపీ చూసే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఒక మందపాటి పాత్రను తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఆనియన్ అలాగే టొమాటోస్, ఇక్కడ మ్యాంగో ఫిష్ అన్నాం కాబట్టి మ్యాంగోని, ఇక్కడ పచ్చి మామిడికాయని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కర్రీ లీవ్స్ని కూడా ఫ్రెష్ కర్రీ లీవ్స్ని తీసుకోవాలి. ముందుగా డ్రై ఫిష్ని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నిటిని కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకొని ఈ లోపల ఆయిల్ హీట్ అయిపోతుంది. ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇలా గ్లాసీగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని పచ్చి కరివేపాకుని అందులో యాడ్ చేసేసుకుందాం. ఇలా పచ్చి కరివేపాకు యాడ్ చేయడం వల్ల మంచి ఈ ఫ్లేవర్ని ఇస్తుంది. సో ఇప్పుడు ఇవి కొంచెం గ్లాసీగా తయారైన వెంటనే చాప్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా వేసేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు క్రస్టర్డ్ సాల్ట్ వేయటం వలన, మనకి ఉప్పు వేయటం వలన ఆనియన్స్, టొమాటోస్ అనేవి తొందరగా కుక్ అయిపోతాయి. సో ఇలా కుక్ అవుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలను కూడా వేసేసి ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు వేసి వేయించుకుందాం. ఇలా ఈ అన్నింటిని కూడా బాగా 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసేసి మిక్స్ చేసేసుకుందాం. పసుపు వేసాక ముందుగా శుభ్రపరచుకున్న ఎండు చేపలను కూడా అందులో వేసి బాగా కలుపుకునేసేద్దాం. సో ఇలా అన్నిటిని కూడా శుభ్రపరచుకున్న అన్ని చేపలను కూడా వేసేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు మన స్పైసీకి తగినట్లుగా కారాన్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ కొంచెం స్పైసీగా, ఎవరైతే స్పైసీగా తింటారో 1.5 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవచ్చు. స్పైసీ తక్కువగా తీసుకునే వాళ్ళు 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ చేపలకి కరెక్ట్గా అనేది అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను 1 టీ స్పూన్ కారం తీసుకొని యాడ్ చేసి వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు కాస్త వాటర్ని యాడ్ చేసుకొని చేపలు ఉడికేదాకా బాగా బాయిల్ చేసేసుకుందాం. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకునేసేద్దాం. సో మూతను ఉంచి 10 నిమిషాలు కుక్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మూతను తీసినట్లయితే మనకి మ్యాంగో డ్రై ఫిష్ ఇగురు రెడీ అయిపోయింది కదా. చూస్తుంటే నోరూరిపోతుంది. వేడివేడి అన్నంలో ఒకసారి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, మన విలేజ్ స్టైల్లో లాగా. సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నాకు చాలా నచ్చింది, అందుకని మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే మీకు కూడా నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్ విత్ న్యూ రెసిపీస్. థ్యాంక్ యూ.